గత 5 రోజులుగా అనంతపురం ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధంలో దళితులు బలైపోతున్నట్లుగా మాకు అనిపిస్తుంది. ఆ క్రమంలోనే ఈ దళితులను కాపాడండి, ఈ దళితులకు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా చూడండి అని చెప్పి ఈ ఓవైపు ప్రభుత్వాన్ని, మరోవైపు పోలీసుల్ని దళిత గిరిజన సంఘాల జేఏసీగా కోరుకోవడం జరుగుతుంది. మరి ఈ విషయం లేకపోతే తోబిదెత్తి ప్రకాష్ రెడ్డి గారు మరియు పరిటాల శ్రీరామ్ గారు అలాగే అమిలినేని సురేంద్రబాబు గారి మధ్య జరిగినటువంటి ఒక రాజకీయ అంశం, వాళ్ళ వ్యక్తిగత విషయం. మరి అటువంటి దాంట్లో మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు మాట్లాడిన మాటలకు ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఒక దూమరం లేపే విధంగా, ప్రజల్ని ఆశ్చర్యపరిచే విధంగా ఉండడం అనేది కూడా జరిగింది. మేము ఈ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. కేవలం ఈ మధ్య కాలంలో ఈ దళితుల మధ్య జరుగుతున్నటువంటి పత్రికా సమావేశాల్లో దూషణలు, వ్యతిరేకతలు, విమర్శలు మాకు కొన్ని ఇబ్బంది కలిగిస్తున్న అంశంగా భావించుకొని ఆ దళితులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు, దళితులకు సమస్యలు రాకూడదు అని కోరుకోవడంలో భాగంగానే ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి తోబిదెత్తి ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడిన మాటలో లేకుంటే ఎంఎస్ రాజు గారు మాట్లాడినటువంటి మాటలకి మాకేం సంబంధం లేదు. వాళ్ళ వ్యక్తిగత మాటలు, వాళ్ళు ఏమైనా మాట్లాడుకోవచ్చు, వాళ్ళ స్వేచ్ఛ అని మేము వదిలేస్తాము. అదే వీళ్ళిద్దరి కోసం గ్రామీణ ప్రాంతాల్లో మొదలుకొని పట్టణ నగరాల్లో సైతం ఈరోజు దళితులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితులు తెలుగుదేశం వాళ్ళని విమర్శిస్తే, తెలుగుదేశంలోని దళితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని విమర్శించడంలో కొంచెం గందరగోళ వాతావరణం అనేది మాకు బహిరంగంగా కనిపిస్తుంది. మరి అట్లా కనిపించడంతో రేపు ఇది ఇంకా శత్రుత్వాలకు, మళ్ళీ గొడవలకు, మరి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునేంత స్థితికి కూడా పోదు అనేది కాదనేది అనిపిస్తుంది. మరి అట్లాంటప్పుడు ఈ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకుంటే బీజేపీ జనసేన కాంగ్రెస్ పార్టీలు కానీ, అంటే రాజకీయ పార్టీలు ఏవైనా కానీ ఇప్పటి వరకు మా ఓట్ల ద్వారా అధికారం చేపట్టి మమ్మల్ని పరిపాలించినది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కొత్తగా మేము ఐక్యతగా ఉండడం ఇష్టం లేదో, లేకుంటే వాళ్ళ రాజకీయ స్వలాభ లబ్ధి కోసం మమ్మల్ని వాడుకోవాలని కుట్రలు పన్నుతున్నారో తెలియదు. కానీ కేవలం ఈ మాటల యుద్ధంలో దళితుల పాత్రని, దళితుల అవసరాన్ని ఎక్కువగా వాడుకొని వాళ్ళు మమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టివేసే విధంగా కనిపిస్తుంది. కాబట్టి ఆ దళిత జాతిని జాగృతపరచాలి, ఆ దళిత జాతికి ఆ ఇబ్బందులు, అన్యాయం జరగకూడదని చెప్పేసి మేము మాట్లాడడం జరుగుతుంది. మరి ఇప్పటికైనా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎవరైతే వ్యక్తిగత దూషణలకు పాల్పడతారో, ఎవరైతే చట్ట వ్యతిరేక విధానాలని అవలంబిస్తారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే ఇట్లాంటి సంఘటనలు జరగవనేది కూడా మా అభిప్రాయం. మరి ఇదంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దళితుల్లో వ్యతిరేకతలు, దళితుల మీద జరుగుతున్నటువంటి రాజకీయ ఉపయోగాలు అనేటివి మేము గమనించాం. కాబట్టి ఈ సమావేశంలో మాట్లాడడం జరుగుతుంది. మరి ఇప్పటికైనా దళితులు కూడా గమనించుకోవాలి. మీరు తెలుగుదేశం పార్టీలో కొనసాగండి, లేకుంటే వైఎస్ఆర్ పార్టీలో కొనసాగండి, అది మీ వ్యక్తిగత విషయము. మీకే ఆ పార్టీతో ఉన్నటువంటి అనుకూలతలలో భాగంగా మీరు ఉండొచ్చు. అక్కడ రాజకీయంగా కానీ ఆర్థిక సామాజిక రంగాల్లో ముందుకు పోవాలనే మేము మనస్ఫూర్తి కోరుకుంటాం మా దళిత సోదరుల్ని. కాకపోతే తెలుగుదేశం వాళ్ళు చెప్పినారని చెప్పేసి వైఎస్ఆర్ వాళ్ళని తిట్టడం, వైఎస్ఆర్ వాళ్ళు చెప్పినారని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు తిట్టడం వల్ల మన మధ్య ఐక్యత అనేది ఏర్పడుకోకుండా అగాధంగా మారి అది గొడవలు, గందరగోళాలు, దాడుల వైపు మళ్ళుతుంది. ఇది మీరు దళితులుగా గమనించుకోవాలి. మళ్ళీ రాజకీయ పార్టీలు కూడా ఈ దళితుల్లో ఉన్నటువంటి పేదరికాన్ని కానీ, అణచివేతను కానీ, లేకుంటే ఇతరత్ర రకరకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి దళితులకు న్యాయం చేసే విధంగా వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకునే క్రమంలో మీరు ఆలోచించేయండి. కానీ మా మధ్య చిచ్చురేపు, లేకుంటే మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మమ్మల్ని బలిపశువులను చేయొద్దండి అని చెప్పేసి మేము అన్ని రాజకీయ పార్టీలని కోరుతున్నాం. ఎందుకంటే రేపు గురువారం డెడ్లైన్ అన్న ఒకరంటారు, మీ ఇంటి మీదకి వస్తామని ఇంకోరు అంటారు, మీరు రాండి చూస్తాము ఎట్లొస్తారు అని ఇంకోరు అంటారు. అంటే ఇదంతా చూస్తుంటే ఇక్కడ ప్రకాష్ రెడ్డి గారి ఇంటి మీదకి తీసుకెళ్లేది దళితుల్ని, ప్రకాష్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఆయనకి రక్షణగా ఉండేది దళితులే. మరి అట్లా తప్పుడు ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది? ఇదంతా కూడా దళితుల మీద జరిగే ఒక రకమైనటువంటి దాడిగానో లేకుంటే కుట్రగానో మేము ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ సమావేశంలో
ఈ దళిత సోదరులంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాజకీయ నాయకుల ప్రలోభాలకో లేకుంటే వాళ్ళ వ్యక్తిగత కక్షలకి, వాళ్ళ వ్యక్తిగత స్వార్థ రాజకీయాలకి బలి కావద్దండి, మోసపోవద్దండి అని చెప్పేసి ఓవైపు దళితులను కోరుకుంటూ, రాజకీయ నాయకులు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దండి, మమ్మల్ని వాడుకోవద్దండి, మాకు ఏదన్నా కావాలి అనుకుంటే మీరు సహాయం చేయండి, అంతేగాని మా మధ్య మీరు విచ్ఛిన్నంగా అయ్యే విధంగా మీరు వ్యవహరించొద్దండి అని చెప్పి తెలియజేయడానికి మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. మరియు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఇంతకు ముందు చెప్పినట్లే ఎవరైతే ఇట్లా వ్యక్తిగత దూషణలకు దిగుతారో, ఎవరైతే చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తారో వాళ్ళ మీద కఠిన చర్యలను తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని, పోలీసుల్ని కోరుకుంటున్నాం.